హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం బెర్నౌలీస్ ఈక్వేషన్ గురించి తెలుసుకుందాం. సో ఈ బెర్నౌలీస్ ఈక్వేషన్ యొక్క ఫార్మాట్ అనేది ఎలా ఉంటుందంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఫార్మాట్ లాగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ తేడా ఏంటి అంటే క్యూకి y⁴n అనేది మల్టిప్లై అవుతుంది. అక్కడ ఓన్లీ క్యూ మాత్రమే ఉంటుంది. ఇలా ఉంటే దీన్ని ఏమంటారంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. ఇలా ఉంటే దీన్ని బెర్నౌలీస్ ఈక్వేషన్ అని అంటారు. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి అని ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది కదా. సో ఆ ప్రాసెస్ అనేది కూడా మనకి 7 మార్క్స్కి కానీ 8 మార్క్స్కి కానీ సో మన ఏదైతే ఉందో ఆ మార్క్స్ బేస్ మీద వస్తుంది అన్నమాట. సో ప్రాసెస్ కూడా కొన్నిసార్లు అడుగుతారు కాబట్టి మనం ప్రాసెస్ వేసుకుందాం. ఇక్కడ ఏదైతే y⁴n అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుందో అది లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. సో అదే ఇక్కడ రాసుకున్నాం 1/y⁴n dy/dx ప్లస్ py/y⁴n ఈక్వల్ టు q. సో ఈ y⁴n అనేది దీనికి డివైడ్ చేస్తుంది, దీనికి డివైడ్ చేస్తుంది. అలాగే దీనికి డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది, y⁴n అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఓకే కదా. సో ఇక్కడ 1/y⁴n dy/dx. ఇక్కడ మనం ఈ 1/y⁴n ఎలా రాసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాను. ఈ 1/y⁴n ఎలా రాసుకోవచ్చు అంటే y⁻−n రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు, y⁻−n రాసుకోవచ్చు. సో dy/dx ఇక్కడ కూడా p ఇంటూ y⁻. ఇక్కడ ఆల్రెడీ ఏముంది, y⁻1 అనేది ఉంది. ఇక్కడ ఏమీ లేదు అంటే ఇక్కడ అర్థం ఏంటి, 1 ఉన్నట్టు అర్థం. సో ఇక్కడ ఏంటి 1/y⁴n ఎలా రాసుకోవచ్చు, y⁻−n రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి ఇక్కడ మనకి ఏంటి బేస్ రెండు ఈక్వల్ కాబట్టి ఇక్కడ ఈ రెండింటిని మనం ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. సో y⁻1 + 1 - n అంటే y⁻1 - n కదా. సో అదే ఇక్కడ రాసుకున్నాం y⁻1 - n ఈక్వల్ టు q అని రాసుకున్నాం. ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే ఈ y⁻1 - n ఏమనుకుంటున్నామంటే u అని అనుకుంటున్నాం. లెట్ u ఈక్వల్ టు y⁻1 - n. అప్పుడు ఏంటి, ఇప్పుడు దీనికి డిఫరెన్షియేట్ చేస్తాం. అంటే యూకి డిఫరెన్షియేట్ చేస్తే du/dx ఈక్వల్ టు ఇప్పుడు y⁻1 - nకి డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, విత్ రెస్పెక్ట్ ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తాం. కాబట్టి ఇది ఏ ఫార్మాట్లో ఉంది, y⁻n ఫార్మాట్లో ఉంది. అంటే n ఇంటూ y⁻n - 1 అదే కదా ఫార్ములా. సో n అంటే ఇక్కడ మనకి ఏంటి, n అంటే n ప్లస్ ఏముంది, 1 - n ఉంది. సో n ఇంటూ y⁻n - 1. సో ఇక్కడ n మైనస్ అంటే n అంటే ఏంటి, 1 - n. మళ్ళీ ఇక్కడ ఏముంది, -1 ఉంది. సో 1 - n - 1. సో ఈ ఫార్మాట్లో ప్రకారం ఇక్కడ రాసుకున్నమాట. సో ఇక్కడ ఏంటి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం, కానీ ఇది ఏ టర్మ్, y టర్మ్ కాబట్టి ఇది y⁻n ఫార్మాట్ రాసి దాని పక్కనే dy/dx అని రాస్తాం. ఓకేనా. సో ఎందుకు, ఇది ఎక్స్ విత్ రెస్పెక్ట్ ఎక్స్తో కాబట్టి. అదే విత్ రెస్పెక్ట్ టు వైతో అయితే ఈ ఫార్మాట్ అనేది రాయవసరం లేదు, ఓన్లీ ఇది రాస్తే సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు ఏమైనా రాస్తున్నామంటే ఈ 1 - n అనేది ఇక్కడ ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. అదే లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. సో అది ఎలా రాసుకోవచ్చు, 1/1 - n ఇంటూ du/dx ఈక్వల్ టు y⁻. ఇదేంటిది, ఇక్కడ ఏంటిది +1, ఇది -1. సో +1కి -1కి క్యాన్సిల్ అయిపోతే ఇంకా ఏముంటుంది, -n అనేది ఉంటుంది. సో y⁻n dy/dx. సో ఈ విధంగా వస్తుంది. ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మనకి ఫార్మాట్ అనేది ఉంది కదా y⁻n అనేది. సో ఈ ఫార్మాట్ అనేది ఇంకా ఇక్కడ మనకి ఎక్కడుంది, ఈ ఈక్వేషన్ చూసుకున్నట్లయితే ఈ ఈక్వేషన్లో ఇక్కడ ఉంది మనకి y⁻n dy/dx. ఓకేనా. సో అక్కడ అదే ఫార్మాట్ ఇక్కడ ఉంది మనకి. సో మనం ఈ ప్లేస్లో ఏం రీప్లేస్ చేయొచ్చు, దీన్ని రీప్లేస్ చేయొచ్చు. ఎందుకంటే ఇది రెండు ఏంటి ఈక్వల్ కాబట్టి మనం ఈ ప్లేస్లో దీన్ని మనం ఏం చేస్తున్నామంటే రీప్లేస్ చేస్తున్నాం. అదే y⁻n అంటే ఏమనుకున్నాం, u అనుకున్నాం కాబట్టి దాన్ని u తోటి రీప్లేస్ చేస్తున్నాం. ఇగోండి ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏంటి y⁻n dy/dx అంటే ఏంటనుకున్నాం, 1/1 - n du/dx అని అనుకున్నాం. సో దాన్ని ఇక్కడ మనం ఏం చేస్తామంటే రీప్లేస్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా y⁻1 - n అంటే ఏమనుకున్నాం, u అని అనుకున్నాం. సో దాన్ని ఇక్కడ u అని రీప్లేస్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ మళ్ళీ 1 - n అనేది ఉన్నది ఏం చేస్తుంది, సో ఇక్కడ ప్రతి దానికి ఏం చేస్తుంది అంటే మల్టిప్లై చేస్తుంది. సో ఇక్కడ కూడా 1 - n తోటి మల్టిప్లై చేసినప్పుడు 1 - nకి 1 - nకి క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 1 - n మళ్ళీ దీన్ని కూడా మల్టిప్లై చేస్తుంది కదా. కాబట్టి 1 - n.
అదేవిధంగా క్యూ ఇంటూ 1 మైనస్ ఎన్, అంటే ప్రతి దానికి అది ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. ఇది ఏంటిది, బెర్నౌల్లిస్ ఈక్వేషన్ యొక్క ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్లోకి వెళ్దాం. ఏంటి, సాల్వ్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ వై పవర్ ఆఫ్ 6. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఇప్పుడు నార్మల్గా ఈ ఫార్మాట్ అనేది ఉంది కదా, ఏంటి ఇక్కడ ఈ బెర్నౌల్లిస్ ఈక్వేషన్ యొక్క ఫార్ములా డివై బై డిఎక్స్ ప్లస్ పీవై ఈక్వల్ టు క్యూ వై పవర్ ఆఫ్ ఎన్ ఫార్మాట్ అనేది ఉంది. ఇదేంటి వై అయినప్పుడు, ఒకవేళ అదే ఎక్స్ అయితే అప్పుడు ఎలా వస్తుంది తెలుసా, ఫార్మాట్ డిఎక్స్ బై డివై అంటే ఏంటి, విత్ రెస్పెక్ట్ అనేది వైగా మారిపోయి ప్లస్ పీ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్. అంటే ఎక్కడైతే వై ఉందో అక్కడ ఎక్స్, ఎక్కడైతే ఎక్స్ ఉందో అక్కడ వై అనేది రీప్లేస్ అయిపోతుంది. ఎప్పుడు, ఎక్స్ అయినప్పుడు. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం, వైగా ఉన్నప్పుడు చెప్పుకుంటున్నాం అన్నమాట. సో ఇక్కడ వై అనే కదా ఉంది. సో ఇక్కడ ఏంటంటే చూడండి, గివెన్ దట్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు, ఫస్ట్ మనకి ఏదైతే క్వశ్చన్ ఇచ్చారో దాన్ని గివెన్ దట్గా రాసుకుంటాం. ఇప్పుడు ఏంటి, ఈ ఎక్స్ అనేది ఏం చేస్తుందంటే డివైడ్ చేస్తుంది, కాబట్టి ఎక్స్ అనేది ఇటువైపు తీసుకొచ్చేసి వై బై ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ వై పవర్ ఆఫ్ 6 బై ఎక్స్. సో ఇక్కడ ఒక ఎక్స్ అనేది క్యాన్సిల్ అయిపోతే, ఇక్కడ ఒక ఎక్స్ అనేది క్యాన్సిల్ అయిపోతే, ఇక్కడ ఇంకా ఎన్ని ఉంటాయి, 2 ఎక్సెస్ అని ఉంటాయి. సో ఎక్స్ స్క్వేర్, సో ఎక్స్ స్క్వేర్ వై పవర్ ఆఫ్ 6. తర్వాత ఏం చేస్తాం, ఇదంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ అంటే క్యూ అనుకుందాం, అంతే కదా. అప్పుడు వై పవర్ ఆఫ్ 6 అనేది ఏం చేస్తున్నామంటే ఇటువైపు తీసుకొచ్చి ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. డివైడ్ చేస్తే 1 బై వై పవర్ ఆఫ్ 6 ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై. సో ఇక్కడ ఏంటి, ఆల్రెడీ వై బై ఎక్స్ అనేది ఉంది, ఇక్కడ మనకేంటి వై పవర్ ఆఫ్ 6 తోటి డివైడ్ చేస్తున్నాం ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇక్కడ వై పవర్ ఆఫ్ 6తో డివైడ్ చేసేటప్పుడు ఆ వై పవర్ ఆఫ్ 6 ఇక్కడ వై పవర్ ఆఫ్ 6 అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఒక వై అనేది క్యాన్సిల్ అయిపోతే, ఇక్కడ ఒక వై అనేది క్యాన్సిల్ అయిపోతే ఇంకా ఎంత ఉంటుంది, 1 బై వై పవర్ ఆఫ్ 5 అనేది ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, 1 బై వై పవర్ ఆఫ్ ఎన్. ఇందాక చెప్పుకునేటప్పుడు 1 బై వై పవర్ ఆఫ్ ఎన్ ఎలా రాసుకోవచ్చు, 1 బై వై పవర్ ఆఫ్ మైనస్ ఎన్గా రాసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ 1 బై వై పవర్ ఆఫ్ 6 ఎలా రాసుకోవచ్చు, వై పవర్ ఆఫ్ మైనస్ 6గా రాసుకోవచ్చు. 1 బై వై పవర్ ఆఫ్ 5ని ఎలా రాసుకోవచ్చు, వై పవర్ ఆఫ్ మైనస్ 5గా రాసుకోవచ్చు. అదే ఇక్కడ రాసుకున్నాం. సో దీన్ని ఇక్కడ వై పవర్ ఆఫ్ మైనస్ 6 అని, దీన్ని ఇక్కడ వై పవర్ ఆఫ్ మైనస్ 5 అని రాసుకున్నాం. ఓకే కదా. ఇప్పుడేమనుకుంటున్నామంటే ఈ వై పవర్ ఆఫ్ మైనస్ ఎన్ అనేదాన్ని యూ అనుకున్నాం ఇందాక. ఇక్కడ వై పవర్ ఆఫ్ మైనస్ ఎన్ ప్లేస్లో ఏముంది, వై పవర్ ఆఫ్ మైనస్ 5 అనేది ఉంది. సో ఈ వై పవర్ ఆఫ్ మైనస్ 5ని మనం ఏమనుకుంటున్నామంటే యూ అని అనుకుంటున్నాం. మనం ఏది కొత్తగా చేయట్లేదు, మనం ఏదైతే ఇప్పుడు ప్రాసెస్ ముందు ఆల్రెడీ చూసామో ఆ ప్రాసెస్ ప్రకారంగానే చేస్తున్నాము. సో మనం ఫస్ట్ ప్రాసెస్ అనేది చేస్తే దాని ప్రకారం మనం ఏ సమ్ అయినా చేసేగలం. సో ఇక్కడ యూ ఈక్వల్ టు వై పవర్ ఆఫ్ మైనస్ 5. ఇప్పుడు ఏం చేస్తున్నాం, యూకి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోటి డిఫరెన్షియేట్ చేస్తున్నాం. సో డియూ బై డిఎక్స్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏంటి వై పవర్ ఆఫ్ మైనస్ 5కి ఏంటి డి బై డిఎక్స్ అనేది విత్ రెస్పెక్ట్ చేస్తాం అన్నమాట ఎక్స్ తోటి. ఇక్కడ డియూ బై డిఎక్స్ ఈక్వల్ టు, సో ఇదేంటి వై పవర్ ఆఫ్ ఎన్ ఫార్మాట్లో ఉంది. అప్పుడు ఏం ఫార్ములా అని చెప్పాను, ఎన్ ఇంటూ వై పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 అనేది ఫార్ములా అని చెప్పాను. సో ఎన్ ప్లస్లో ఏముంది, -5 అనేది ఉంది. సో -5 ఇంటూ, సో ఏంటి ఎన్ ప్లస్లో ఏముంది -5 -1 అంతే కదా. అప్పుడు ఏంటవుతుంది, -6 అవుతుంది. సో పవర్ -6 ఇది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో కాబట్టి డివై బై డిఎక్స్ కూడా మనం రాసుకోవాలి అని చెప్పాను. సో అదేవిధంగా ఇక్కడ ఏంటి -5 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఈ మల్టిప్లై చేస్తుంది ఇక్కడ ఇటువైపు వస్తే ఏం చేస్తుంది అని చెప్పాను, డివైడ్ చేస్తుంది అని చెప్పాను. సో అప్పుడు ఇక్కడ ఏం వెళ్తుంది, వై పవర్ ఆఫ్ -6 డివై బై డిఎక్స్. ఇంకేంటి ఈ ప్లేస్ అనేది ఎక్కడుంది, ఇక్కడే ఉంది అవునా. సో ఈ ప్లేస్లో ఏమని చెప్పాను, మనకి ఏదైతే వచ్చిందో దాన్ని రీప్లేస్ చేయాలి. అదేవిధంగా వై పవర్ ఆఫ్ -5లోన మనం యూని రీప్లేస్ చేయాలి అని ఆల్రెడీ ఇక్కడ చెప్పాను. సో ఇక్కడ ఎలా అయితే రీప్లేస్ చేసామో అదే విధంగా ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే రీప్లేస్ చేస్తాం. ఇదిగోండి వై పవర్ ఆఫ్ -6 డివై బై డిఎక్స్ ప్లస్లో -1/5 డియూ బై డిఎక్స్ అనేది రీప్లేస్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ వై పవర్ ఆఫ్ -5 ప్లస్లోనే యూ అనేది రీప్లేస్ చేస్తే మనకి ఈక్వేషన్ అనేది ఈ ఫార్మాట్లోకి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ -1/5 అనేది ఏంటి ప్రతి దానికి కూడా -5తో డివైడ్ అదే మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు ఇక్కడ -5 ఇక్కడ -5 క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ ఏంటి -5తో మల్టిప్లై చేస్తుంది, ఇక్కడ కూడా మల్టిప్లై అనేది చేస్తుంది. అప్పుడు మనకి ఏమైందన్నమాట, ఇక్కడ మల్టిప్లై చేస్తే -5u బై ఎక్స్
ఏమైంది మనకి -5u/x అనేది అయింది ఈక్వల్ టు -5x². దీని ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం. ద బెర్నౌలిస్ ఈక్వేషన్ ఏంటి మరి? ద బెర్నౌలిస్ ఈక్వేషన్ వచ్చేసరికి బెర్నౌలిస్ కాదు, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చేసరికి ఏంటి? dy/dx + py = q కదా. సో అంటే ఏంటి? y ప్లస్లో ఏమని పెట్టుకున్నాం? u అని పెట్టుకున్నాం. సో u అని పెట్టుకున్న తర్వాత ఇదేంటి? సెకండ్ ఈక్వేషన్ అనుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ కంపేర్ 1 and 2 ఈక్వేషన్స్, ఈ రెండు ఈక్వేషన్స్ని కంపేర్ చేసిన తర్వాత మనకేం అర్థమవుతుంది? p ప్లేస్లో pu కదా. సో u అంటే ఇది, మరి p అంటే ఏంటి? -5/x అంతేనా? ఇది ఇలా తీసేస్తే ఇది u ఇలా తీసేస్తే మిగతాది ఏమవుతుంది? p అవుతుంది. సో -5/x అనేది ఏంటి? p మాట. అదేవిధంగా q అంటే ఇదంతా కదా. సో -5x². సో మనకి ఆ రెండింటిని కంపేర్ చేయడం ద్వారా p అంటే ఏంటి, q అంటే ఏంటో అర్థమైపోయింది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ యొక్క ఫార్ములా ఏంటంటే e⁻∫pdx. మరి p అంటే ఏంటి? -5/x. సో -5 అనేది ఏంటి? కాన్స్టెంట్. సో 1/x dx. 1/x dx ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ 1/x dx అంటే log x. ఇక్కడ ఏంటి? ఎప్పుడైనా సరే లాగ్కి ముందున ఏవైనా ఉంటే దాన్ని మనం పవర్గా రాసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏముంది? మనకి -5 అనేది ఫ్రంట్ ఉంది, దీన్ని మనం ఏం రాసుకుంటున్నామంటే పవర్గా రాసుకుంటున్నాం. సో log x⁻⁻5గా రాసుకున్నాం. ఎప్పుడు కూడా ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయిపోద్ది. అదేవిధంగా లాగ్ ఎక్స్పోనెన్షియల్ కూడా క్యాన్సిల్ అయిపోద్ది. సో ఈ ఎక్స్పోనెన్షియల్కి లాగ్కి క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలింది మనకి? x⁻⁻5 అనేది మిగిలింది. సో దీన్నే ఏమంటామంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. తర్వాత ద జనరల్ సొల్యూషన్ ఏమంటే ఇక్కడ మనం y ఇంటూ అని వస్తుంది, కానీ మనం ఇక్కడ y ప్లస్ ఏమని తీసుకున్నాం? u అని తీసుకున్నాం. కాబట్టి u ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. u ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? x⁻⁻5 ఈక్వల్ టు q అంటే ఏంటి మనం అనుకున్నాం? -5x². -5x² ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి? x⁻⁻5 ఇంటూ dx ప్లస్ c. అంతే కదా. సో ఇక్కడ ఏంటి? x² x⁻⁻5 అంటే పైన ఉన్నవి ఏంటి? యాడ్ అవుతాయి కాబట్టి 2 - 5 అంతే కదా. సో అప్పుడు ఏమవుతుంది? x⁻⁻3 అనేది ఉంటుంది. అంతేనా? a⁻m ఇంటూ a⁻n అంటే a⁻m ప్లస్ n. మరి m ప్లస్ n అంటే 2 - 5 అంతే కదా. ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది కాబట్టి -5 అనే వేసుకున్నాం. సో 2 - 5 అంటే -3. సో x⁻⁻3 ఇంటూ dx ప్లస్ c. సో 5 అనేది కాన్స్టెంట్, x⁻⁻3 dx. ఇక్కడ వచ్చేసరికి ఏంటి? u అంటే ఏంటి? y కదా. సో y అనేది చేసుకొని y అనేది రీప్లేస్ చేసుకుంటాం. u అంటే ఏమనుకున్నాం మనం ఇక్కడ? లెట్ u ఈక్వల్ టు y⁻⁻5 కదా. సో y⁻�5 అని పెట్టుకుంటాం. ఈ x⁻⁻5 మనం ఇందాక ఏం చేస్తాం? 1/y⁻5ని y⁻⁻5గా రాసుకున్నాం. అదే y⁻�5ని ఎలా రాసుకోవచ్చు? 1/y⁻5గా రాసుకోవచ్చు. ఇక్కడ అదే చేస్తాం. ఇక్కడ ఏంటి? x⁻⁻5ని 1/x⁻5గా రాసుకున్నాము. ఓకే కదా, అంతా అర్థమైంది కదా. సో ఈక్వల్ టు ఇక్కడ ఏంటో ఆల్రెడీ మనం సో ఇక్కడ ఏం చేస్తాం? y⁻⁻5 అంటే ఎలా రాసుకోవచ్చు? 1/y⁻5గా రాసుకోవచ్చు. సో దీన్ని కూడా కిందకే తీసుకొచ్చాం. సో 1/x⁻5 ఇంటూ y⁻5. ఇక్కడ ఏంటి? x⁻3. సో ఇంటిగ్రల్ x⁻n అంటే ఫార్ములా ఏంటి? x⁻n + 1/n+1. ఇక్కడ n అంటే ఏంటి? -3 + 1/-3+1 అంటే x⁻3 + 1 అంటే -2/-2. x⁻-2/-2 ప్లస్ c. సో ఇక్కడ ఏంటి? ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతే 5x⁻-2/2 ప్లస్ c. ఇక్కడ ఏంటి? మనకి ఈ x⁻5 అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇటువైపు వచ్చేస్తే ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. కాబట్టి 1/y⁻5 ఈక్వల్ టు 5x⁻-2/2 ఇంటూ x⁻5 ప్లస్ మరి cతో కూడా మల్టిప్లై చేస్తుంది కదా. సో c ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ మనకి c ఇంటూ x⁻5. ఇక్కడ డైరెక్ట్గా x⁻5 అనేదే ఉంది. సో ఇక్కడ x⁻5 అనే ఉంది కాబట్టి ఇక్కడ కూడా x⁻5 అనే ఉంది. లేదు, ఇది రైట్ సైడ్ వెళ్ళకుండా ఓన్లీ లెఫ్ట్ సైడే అది న్యూమరేటర్లోకి వెళ్ళాలంటే అప్పుడు అది మైనస్ అవుతుంది, x⁻-5 అవుతుంది.
లేకుండా ఇది రైట్ సైడ్కి వెళ్ళాలంటే కిందన ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని వెళ్తుంది. ఇక్కడ x⁻5 ఉంది కాబట్టి x⁻5 వెళ్తుంది. x⁻−5 ఉంటే x⁻−5 వెళ్తుంది. అక్కడ ఇంకా ప్లస్ మైనస్ ఏం చేంజ్ అవ్వవు. ఓన్లీ ఈ ప్లేస్లో ఉన్నప్పుడు ఈ ప్లేస్లోదే న్యూమరేటర్ నుండి డినామినేటర్కి, డినామినేటర్ నుండి న్యూమరేటర్కి చేంజ్ అయినప్పుడు మాత్రమే మైనస్ ప్లస్లు అనేవి చేంజ్ అవుతాయి. ఓకే కదా. సో ఇక్కడ c ఇంటూ x⁻5. ఇక్కడ ఏంటి, ఇక్కడ మళ్ళీ a⁻m ఇంటూ a⁻n+m+n. సో -2 + 5 అంటే x⁻3 అంతే కదా. సో అదే రాసుకున్నాం. 5 ఇంటూ x³/2 ప్లస్ c ఇంటూ x⁻5. సో 1/y⁻5 ఇది. సో 1/y⁻5 అంటే ఏంటి, y⁻−5. సో మనకి కావాల్సిన వాల్యూ అనేది వచ్చేసింది కదా. సో ఈ విధంగా మనం బెర్నౌల్లీస్ ఈక్వేషన్ అనేది చేస్తాము. సో ప్రాసెస్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ప్రాసెస్ అనేది కూడా నేర్చుకోవాలి. ఇది ఎప్పుడు, ఇది y అనేది వచ్చినప్పుడు. y కాకుండా x అనేది అడిగితే మనం ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ అనేది చూపిస్తాను చూడండి. సో చూసారు కదా, సాల్వ్ xy ఇంటూ 1 + xy² ఇంటూ dy/dx = 1. ఈ క్వశ్చన్కి ఏమైనా వస్తుందంటే, మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఎక్స్కి అయితే ఏ ఫార్ములా యూజ్ చేస్తారని. సో ఆ ఫార్ములా యూజ్ చేసి దీన్ని సాల్వ్ అనేది చేస్తామన్నమాట. అర్థమైంది కదా. సో ఏంటి, మనకి ఎప్పుడైతే ఎక్స్ అని అడుగుతారో అప్పుడు ఎక్స్ యొక్క ఫార్ములాని, వై అయితే ఎప్పుడైతే వై టర్మ్స్ లాగా y⁻n ఫార్మాట్ ఉంటాయో అప్పుడు మనం ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి అది ఈ ఫార్ములాకి అవుతుందా, ఈ ఫార్ములాకి అవుతుందా అని. రెండిట్లో ఏ ఫార్ములాకి అయితే ఆ ఫార్ములాని యూజ్ చేయాలి. ఓకేనా. సో ఈ రెండు ఫార్ములాస్ మీరు నోట్ చేసుకోండి. ఓకే. సో ఇది బెర్నౌల్లీస్ ఈక్వేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.